తిరుపతిలో జనసేన వైసీపీ నాయకుల మధ్య సాగుతున్న తాజా వివాదానికి సంబంధించి వైకాపా నాయకులు పసుపులెట్టి సురేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు ఉండాలి కానీ ఇలాంటి వ్యక్తిగత దూషణలు, తప్పుడు ప్రచారాలు సరికాదని స్పష్టం చేశారు. జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ తనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలను ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న కేవలం విష ప్రచారమని, మార్ఫింగ్ చేసిన లేదా తప్పుడు ఉద్దేశంతోనే సృష్టించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. కిరణ్ రాయల్ చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేస్తూ ఒకవేళ నిజంగానే తాము తప్పు చేసినట్లు అధికారులు ఉంటే, ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కానీ ఇలా గల్లీ స్థాయి రాజకీయాలు చేయొద్దని సూచించారు. ప్రచార విభాగం అధ్యక్షులు గత 2 రోజులుగా జనసేన పార్టీ బహిష్కృత నేత అయినటువంటి కిరణ్ రాయల్ నా పైన ఆరోపణలు చేస్తూ నేనేదో మద్యం మత్తులో తూలుతూ ఊగుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినటువంటి ఘటన వీడియో వెలుగులోకి తెచ్చాను అంటూ నానా యాగి చేస్తూ అనేక తిప్పలు పడుతున్నాడు. ఈ ఘటన పైన నేను ఇదివరకే స్పందించాను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. తప్పు చేస్తుంటే దాన్ని మీరు నిరూపించి దాన్ని ఎటువంటి విచారణకైనా శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు దాన్ని రుజువు చేయమని నేనే స్వతహాగా కూడా కోరడం జరిగింది. అయినప్పటికీ పదే పదే అనేక సామాజిక మాధ్యమాలలో, యూట్యూబ్ ఛానళ్లలో, టీవీలలో దాన్ని ప్రసారం చేసేటువంటి విధంగా అతను ఈ వార్తలను సర్క్యులేట్ చేస్తూ అందరికీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో కలిగినటువంటి గందరగోళం పట్ల వివరణ ఇవ్వడానికి ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి గత 2 రోజులుగా